ఓకే ఓకే రామూర్తి గారు ఒకే విషయం నేను అడుగుతున్నాను రామూర్తి గారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 400 ఎకరాలకు సంబంధించి ఈ 400 ఎకరాలు కాకుండా ఎప్పుడైతే 180 ఎకరాలు 180 ఎకరాలు ఎన్జిఓలకు ఇచ్చారు కదా, ఎన్జిఓలు వాళ్ళ పెద్ద పెద్ద ఇళ్ళు కూడా కట్టుకున్నారు కదా, వారి మీద కూడా మనం వెళ్దాం పదండి. మరి అట్లయితే బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు చెప్పండి. రైట్, బాలకృష్ణ గారు చెప్తున్నారు. బాలకృష్ణ గారు ఈ విషయంపై సమాధానం చెప్పబోతున్నారు. చెప్పండి బాలకృష్ణ గారు. సార్, ఈ యూనివర్సిటీకి ల్యాండ్ అనేక సంస్థలకు ఇచ్చినారు. మా చిన్న డౌట్ ఏంటంటే, నేను మీ దగ్గర నుంచి నాకు 100 రూపాయలు ఇచ్చారండి. నా దగ్గర నుంచి మీరు ఏమన్నారు, నాకు 100 రూపాయలు ఇవ్వండి, మీకు 100 రూపాయలు అన్నారు. మళ్ళీ ఏమంటే నా దగ్గర ఉన్న 100 రూపాయలు తీసుకొని రామూర్తి గారికి ఇచ్చేసిర్రు. నేను నా 100 రూపాయలు ఏమంటే నీకు ఇచ్చినా కానీ అంటారు. ఇదెక్కడ న్యాయమండి? అల్లం నాగరాజు గారు మాట్లాడుతూ ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇది అన్నారు. సార్, మీరు ఆ సుప్రీంకోర్టు కాపీ చదివారా? సుప్రీంకోర్టు ఆర్డర్ చదివి ఉంటే who was in the possession of this land? If that land, if the government owned that land, who was in possession of this land? Where is this land? What is the extent of survey number 25? Out of the total extent of survey number 25, what are the various portions that the land was given to? ఎవరు క్లారిఫై చేయాలండి? మీరు అంటారు కదా గొర్రెల లెక్క చిల్లరగా లెక్క ప్రొటెస్ట్ చేస్తున్నారండి. ఎంత సిగ్గుచేటండి మీరు. And you being an advocate cannot pass such comments. A land iste any survey number laki inchi ekkada poyindandi. Rendu aspects you have to dissect the issue into two aspects. Okati legal aspect, okati ecological aspect. Ecological aspect enti ikkada చుట్టూ కాంక్రీట్ జంగల్ ని తయారు చేసి వీఆర్ ఫేసింగ్ ఎ క్లైమేట్ క్రైసిస్. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక కాజ్ ఉన్నది. ప్రపంచం మొత్తం ఇప్పటికీ ఒక 50 సంవత్సరాల తీరుగా ప్రపంచంలో ఉన్న అందరూ లీడర్స్ వచ్చి కలుస్తున్నారు. అదేమన్నా ఉందంటే అది ఎన్విరాన్మెంటల్ కాసే. సిఓపి, ఐపీసీసీ దీనికే కలుస్తున్నారు. మరి అట్లాంటి క్రైసిస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఈ ఉన్న వన్య ప్రాణులని, ఉన్న మొత్తం చెట్లని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇట్లాంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీకి, అన్ని యూనివర్సిటీలకి ఈ యూనివర్సిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తో వచ్చింది ఎస్టాబ్లిష్ అయిన ఈ యూనివర్సిటీని మీరు అన్ని యూనివర్సిటీలతో సమానంగా పోల్చి వాళ్ళు అంటున్నారు సుప్రీంకోర్టు వి అబైడ్ బై ద సుప్రీం కోర్ట్. డూ యూ హ్యావ్ మీరు ఆర్డర్ కాపీ చదివారా సార్? దానికి హద్దులు చెప్పారా? యు కమ్ అండ్ షో us. How can you? ఇప్పుడు ఒకసారి మనం ఇంతసేపు మీరు అందరూ అక్కడ ఏకదాటిగా మనం నాగరాజు గారి మీదకి వెళ్ళాం. నాగరాజు గారికి ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నాం. నాగరాజు గారు పూర్తిగా క్లారిటీ ఇవ్వండి సార్. చెప్పండి నాగరాజు గారు. అసలు సూట్ మెయింటైనబుల్ అవుతుందా వితౌట్ బౌండరీస్? ఎస్, దీని మీద నాగరాజు గారు ఏదైతే చెప్పబోతున్నారో దాన్ని సూట్ వేసినప్పుడే, కేసు ఫైల్ చేసినప్పుడే దాని సర్వే నంబరు, బౌండరీస్ మెన్షన్ చేస్తారు. ఇది 19 years వెళ్ళి కేసు పెండింగ్ ఉంది. ఇప్పుడు కొత్త జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చినప్పుడు నేను సారీ టు సే బట్ బికాస్ ఆఫ్ నేను స్టూడెంట్స్, ఒరిజినల్ స్టూడెంట్స్ అనలే, డూప్లికేట్ స్టూడెంట్స్ అన్ననే. అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్ ఆర్గనైజేషన్ కి వెళ్ళి వచ్చిన, నేను కూడా ఏబీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కి వెళ్ళి వచ్చిన. ఇంటర్మీడియట్ 92 వెళ్ళి నేను ఏబీపీ ఆర్గనైజేషన్. బాలకృష్ణ గారు చాలా ఒక విషయం మీరు ఇంతకు ముందు చెప్పారు. బాలకృష్ణ గారు మీరు చెప్పారు ఏబీపీ నాట్ బిలాంగ్స్ టు ద బీజేపీ అని. ఇప్పుడు మనకు నాగరాజు గారు చాలా క్లియర్ గా చెప్పారు హీ బిలాంగ్స్ టు ద ఏబీపీ, దెన్ హీ జాయిన్ ద బీజేపీ. లెట్ హిమ్ కంప్లీట్. సారీ మూర్తి గారు, నాగరాజు గారికి అవకాశం పూర్తి ఇవ్వాలా? ఇది పొలిటికల్ డిబేట్ కాదు. బట్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 19 years స్ట్రగుల్ అయింది. ఇష్యూ అంతా పెండింగ్ ఉంది. వేరే కోర్ట్స్కి వెళ్ళి సుప్రీంకోర్టు పోయింది. ఇదంతా పక్కా పెడితే ఇప్పుడున్న ఇష్యూల గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి డిసైడ్ చేసారు. కానీ మన యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో యూనివర్సిటీ అటానమస్ బాడీ ఉంటుంది. వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలి, వాళ్ళు అటెండ్ చేయాలి, వాళ్ళు త్రూ లీగల్గా వెళ్ళాలి. లీగల్గా వచ్చిన జడ్జిమెంట్ను దానికి బైండ్ ఓవర్ అయి ఉండాలి. మనం వి ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, మనకు రైట్ ఉన్నది, కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంటుంది. కానీ విద్యార్థులను వాళ్ళను అనవసరంగా తెలంగాణ ఉద్యమం లెక్క వాడుకొని, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు బలైతే, పోలీసుల దెబ్బల పాలైతే, అడ్వకేట్ల మేము పాలైతే, ఇవాళ అందరం ఎక్కింది ఎవరు? దుర్మార్గ కుటుంబ పాలన. నాగరాజు గారు చెప్పే సారాంశం ఏంటంటే విద్యార్థులు ఆందోళన చేశారు. పదవులు వచ్చినాయి.
నువ్వు అరే నీకేం బ్రదర్, పదవి పదవుల వచ్చిందని కోసం కాదు అడుగుతున్నా. బ్రదర్, పదవుల కోసం నేను మాట్లాడలేదు, విద్యార్థుల కోసం మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నా, మీ పార్టీ నీకేం స్టాండ్ న్యాయం చెప్పండి, జరిగిందని మీ పార్టీ స్టాండ్ చెప్పండి, నేను న్యాయం గురించి అన్యాయం బైక్ గురించి ఆఫ్ ఆయన ఒక మీరు చెప్తాను వినండి. మాట్లాడు. నేను నాగరాజు గారు నాగరాజ్ గారు మాట్లాడుతా అంటే మనం ఇంటరప్ట్ కావడం చాలా మంచిది కాదండి. ఆయనకు వివరణ ఇవ్వచ్చు. మనం ప్రొవోక్ చేస్తే నేను ప్రొవోక్ కాదండి, వ్యక్తిగతంగా నాకు న్యాయం జరిగిందా మీకు న్యాయం జరిగిందా కాదండి. మూర్తి గారు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగరాజు గారు చెందే ఆవేదనను మనం గుర్తించవలసిన అవసరం ఎంతైతే ఉంది. ఫస్ట్ ఏంటంటే చెప్పండి రోహిత్ గారు బీజేపీ తరఫున ఉన్నాడు, బీజేపీ పార్టీ 400. ఒకసారి కిషన్ రెడ్డి గారు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి. మరి కిషన్ రెడ్డి గారు ఒకటి అంటుర్రు, మీరు ఒకటి అంటుర్రు. మీరు బీజేపీ అని ఎట్లా అంటురండి? నేను కిషన్ రెడ్డి లా చదవలేదు, నేను లా చదివినా. అంటే అదే మీరు అందుకనే కిషన్ రెడ్డి మాట్లాడిన దానికి మీరు బీజేపీ అంటే ఆయన రాజకీయంగా మాట్లాడి నాకు అడ్వకేట్ అట్టాలి మాట్లాడుతున్నా సార్. నేను అందుకే ఇక్కడ పార్టీ వచ్చారా?